హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీషులో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నావు అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. మార్కెట్కి వెళ్ళాలనుకుంటే నేను నీతో రావచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ కమ్ విత్ యూ? కెన్ ఐ కమ్ విత్ యూ? అప్పుడు తప్పకుండా నువ్వు రావచ్చు అని ఇలా చెప్తారు. షూర్ యూ కెన్ కమ్. షూర్ యూ కెన్ కమ్. రిషి కూడా మార్కెట్కి వస్తున్నాడేమో తెలుసుకోవడానికి రిషి కూడా వస్తున్నాడా అని ఇలా అడగాలి. ఈజ్ రిషి కమింగ్ టు? ఈజ్ రిషి కమింగ్ టు? అప్పుడు లేదు, అతని ఇంట్లోనే ఉంటాడు అని ఇలా చెప్తారు. నో, హీ విల్ స్టే అట్ హోమ్. నో, హీ విల్ స్టే అట్ హోమ్. ఏ మార్కెట్కి వెళ్తున్నారో తెలుసుకోవడానికి నువ్వు ఏ మార్కెట్కి వెళ్తున్నావు అని ఇలా అడగాలి. విచ్ మార్కెట్ ఆర్ యూ గోయింగ్ టు? విచ్ మార్కెట్ ఆర్ యూ గోయింగ్ టు? అప్పుడు నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను అని ఇలా చెప్తారు. ఐ ఆమ్ గోయింగ్ టు ద వెజిటబుల్ మార్కెట్. ఐ ఆమ్ గోయింగ్ టు ద వెజిటబుల్ మార్కెట్. మార్కెట్లో ఏమి కొంటారో తెలుసుకోవడానికి నువ్వు కూరగాయలు కొంటావా అని ఇలా అడగాలి. ఆర్ యూ గోయింగ్ టు బై వెజిటబుల్స్? ఆర్ యూ గోయింగ్ టు బై వెజిటబుల్స్? అప్పుడు అవును, కానీ నేను కొన్ని ఇతర వస్తువులు కూడా కొనాలి అని ఇలా చెబుతారు. ఎస్, బట్ ఐ నీడ్ టు బై సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఎస్, బట్ ఐ నీడ్ టు బై సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. కూరగాయల మార్కెట్ ఎంత దూరంలో ఉంటుందో తెలుసుకోవడానికి కూరగాయల మార్కెట్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. హౌ ఫార్ ఈజ్ ద వెజిటబుల్ మార్కెట్? హౌ ఫార్ ఈజ్ ద వెజిటబుల్ మార్కెట్? అప్పుడు ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని ఇలా చెప్తారు. ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్. ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్. బైక్ మీద వెళ్ళొచ్చేమో తెలుసుకోవడానికి మనం బైక్ మీద ఎందుకు వెళ్ళకూడదు అని ఇలా అడగాలి. వై డోంట్ వీ గో బై బైక్? వై డోంట్ వీ గో బై బైక్? అప్పుడు లేదు, నడవడం మనకు మంచిది అని ఇలా చెప్తారు. నో, వాకింగ్ విల్ బీ గుడ్ ఫర్ అస్. నో, వాకింగ్ విల్ బీ గుడ్ ఫర్ అస్. మార్కెట్కి రోజు వెళతారేమో తెలుసుకోవడానికి నువ్వు రోజు మార్కెట్కు వెళ్తావా అని ఇలా అడగాలి. డూ యూ గో టు ద మార్కెట్ ఎవ్రీడే? డూ యూ గో టు ద మార్కెట్ ఎవ్రీడే? అప్పుడు లేదు, నేను అప్పుడప్పుడు వెళ్తాను అని ఇలా చెప్తారు. నో, ఐ గో అకేషనల్లీ. నో, ఐ గో అకేషనల్లీ. మనం పంపిన మెసేజ్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మీకు నా మెసేజ్ వచ్చిందా అని ఇలా అడగాలి. డిడ్ యూ గెట్ మై మెసేజ్? డిడ్ యూ గెట్ మై మెసేజ్? అప్పుడు అవును, నాకు మీ మెసేజ్ వచ్చింది అని ఇలా చెప్తారు. ఎస్, ఐ గాట్ యువర్ మెసేజ్. ఎస్, ఐ గాట్ యువర్ మెసేజ్. జ్వరం ఉందేమో తెలుసుకోవడానికి నీకు జ్వరం ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఏ ఫీవర్? డూ యూ హ్యావ్ ఏ ఫీవర్? అప్పుడు అవును, నాకు జ్వరం ఉంది అని ఇలా చెప్తారు. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫీవర్. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫీవర్. ఎంతకాలం నుండి ఒంట్లో బాగోలేదో తెలుసుకోవడానికి మీరు ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ అన్వెల్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ అన్వెల్? అప్పుడు నిన్నటి నుండి అని ఇలా చెప్తారు. సిన్స్ ఎస్టర్డే. సిన్స్ ఎస్టర్డే.
ఏవైనా మందులు తీసుకున్నారేమో తెలుసుకోవడానికి మీరు ఏదైనా మందులు తీసుకున్నారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్? హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్? అప్పుడు లేదు, ఇంకా తీసుకోలేదు అని ఇలా చెప్తారు. నో, నాట్ ఎట్. నో, నాట్ ఎట్. ఏమైనా దెబ్బలు తగిలాయేమో తెలుసుకోవడానికి మీకు ఇటీవల గాయాలు ఏమైనా అయినవా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ రీసెంట్ ఇంజురీస్? హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ రీసెంట్ ఇంజురీస్? అప్పుడు లేదు, నాకు ఎలాంటి గాయాలు కాలేదు అని ఇలా చెప్తారు. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఇంజురీస్. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఇంజురీస్. బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకోవడానికి మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ యువర్ బ్లడ్ గ్రూప్? వాట్ ఈజ్ యువర్ బ్లడ్ గ్రూప్? అప్పుడు నాకు ఖచ్చితంగా తెలియదు అని ఇలా చెప్తారు. ఐ యామ్ నాట్ షూర్. ఐ యామ్ నాట్ షూర్. బూట్లు ఎక్కడ కొన్నారో తెలుసుకోవడానికి నువ్వు ఈ బూట్లు ఎక్కడ తీసుకున్నావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ గెట్ దీస్ షూస్? వేర్ డిడ్ యూ గెట్ దీస్ షూస్? అప్పుడు నేను వీటిని మాల్లో తీసుకున్నాను అని ఇలా చెప్తారు. ఐ గాట్ దెమ్ ఎట్ ద మాల్. ఐ గాట్ దెమ్ ఎట్ ద మాల్. దాహం వేసినప్పుడు నాకు కొంచెం నీరు ఇవ్వగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్? కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్? అప్పుడు అలాగే తీసుకువస్తాను అని ఇలా చెప్తారు. షూర్, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. షూర్, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. మెయిల్ వచ్చిందేమో తెలుసుకోవడానికి ఈరోజు నీకు ఏదైనా మెయిల్ వచ్చిందా అని ఇలా అడగాలి. డిడ్ యూ గెట్ ఎనీ మెయిల్ టుడే? డిడ్ యూ గెట్ ఎనీ మెయిల్ టుడే? అప్పుడు లేదు, ఈరోజు నాకు మెయిల్ ఏదీ రాలేదు అని ఇలా చెప్తారు. నో, ఐ హ్యావెంట్ గాట్ ఎనీ మెయిల్ టుడే. నో, ఐ హ్యావెంట్ గాట్ ఎనీ మెయిల్ టుడే. విమానాశ్రయానికి ఎలా చేరుకుంటారో తెలుసుకోవడానికి మీరు విమానాశ్రయానికి ఎలా చేరుకుంటారు అని ఇలా అడగాలి. హౌ విల్ యూ గెట్ టు ద ఎయిర్పోర్ట్? హౌ విల్ యూ గెట్ టు ద ఎయిర్పోర్ట్? అప్పుడు నేను విమానాశ్రయానికి ట్యాక్సీలో చేరుకుంటాను అని ఇలా చెప్తారు. ఐ విల్ గెట్ టు ద ఎయిర్పోర్ట్ బై ట్యాక్సీ. ఐ విల్ గెట్ టు ద ఎయిర్పోర్ట్ బై ట్యాక్సీ. నిన్న ఏమి చేశారో తెలుసుకోవడానికి నువ్వు నిన్న ఏమి చేశావు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? అప్పుడు నేను నిన్న ఒక సినిమా చూశాను అని ఇలా చెప్తారు. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. పార్టీలో ఎవరైనా కలిశారో తెలుసుకోవడానికి పార్టీలో ఎవరైనా కలిశావు అని ఇలా అడగాలి. హూ డిడ్ యూ మీట్ ఎట్ ద పార్టీ? హూ డిడ్ యూ మీట్ ఎట్ ద పార్టీ? అప్పుడు పార్టీలో నా స్నేహితులను కలిశాను అని ఇలా చెప్తారు. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఎట్ ద పార్టీ. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఎట్ ద పార్టీ. టీవీలో ఏమి చూస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు టీవీలో ఏమి చూస్తున్నారు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ దే వాచింగ్ ఆన్ టీవీ? వాట్ ఆర్ దే వాచింగ్ ఆన్ టీవీ? అప్పుడు వాళ్ళు సినిమా చూస్తున్నారు అని ఇలా చెప్తారు. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. మనం పెంచుకునే కుక్కలు ఒక్కోసారి పెద్దగా మురుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కుక్క ఎందుకు అంత బిగ్గరగా మురుగుతోంది అని ఇలా అడగాలి. వై ఈజ్ ద డాగ్ బార్కింగ్ సో లౌడ్లీ? వై ఈజ్ ద డాగ్ బార్కింగ్ సో లౌడ్లీ? అప్పుడు ఎందుకంటే అది బయటికి వెళ్ళాలనుకుంటోంది అని ఇలా చెప్తారు. బికాస్ ఇట్ వాంట్స్ టు గో అవుట్ సైడ్. బికాస్ ఇట్ వాంట్స్ టు గో అవుట్ సైడ్. వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకునేటప్పుడు స్నేహితులతో కలిసి ఉంటారు కదా, ఎవరితో కలిసి ఉంటున్నారో తెలుసుకోవడానికి మీతో ఎవరు ఉంటారు అని ఇలా అడగాలి. హూ స్టేస్ విత్ యూ? హూ స్టేస్ విత్ యూ? అప్పుడు నాతో రాజు ఉంటాడు
అని ఇలా చెప్తారు. రాజు స్టేస్ విత్ మీ. రాజు స్టేస్ విత్ మీ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి చివరి రైలు ఎప్పుడో తెలుసుకోవడానికి చివరి రైలు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ ద లాస్ట్ ట్రైన్? వెన్ ఈజ్ ద లాస్ట్ ట్రైన్? అప్పుడు చివరి రైలు రాత్రి 11 గంటలకు అని ఇలా చెబుతారు. ద లాస్ట్ ట్రైన్ ఈజ్ ఎట్ 11 PM. ద లాస్ట్ ట్రైన్ ఈజ్ ఎట్ 11 PM. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.